హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగుతో నేను మీ సందీప్. ఇవాళ అయితే నేనైతే జీడిఎస్ ఫ్రెండ్స్కి ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకొచ్చేసాను. అదేంటంటే మన జీడిఎస్ ఫ్రెండ్స్కి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఓపెన్ కాబోతుంది. అండ్ అది ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది, ఎప్పుడు దాకా క్లోజ్ అవుతుంది అనేసి ఈ వీడియోలో అయితే మనమైతే డిస్కస్ చేసుకుందాం. అంటే ఏంటంటే ఎవరైతే వేరే వేరే స్టేట్స్లో పనిచేస్తున్నారో వాళ్ళైతే మన స్టేట్స్కి తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, ఎవరైనా వెయిట్ చేస్తుంటా ఉంటే వాళ్ళకైతే ఇది గొప్ప శుభవార్తని చెప్పచ్చు. నాకు కూడా ఇది గొప్ప శుభవార్తని. సో నేనైతే మీతో షేర్ చేసుకుందాం అనేసి నేనైతే ఇలా మీ ముందుకు రావడం జరిగింది. అండ్ ఏంటంటే మనకైతే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఈ జీడిఎస్ ట్రాన్స్ఫర్ది రూల్ నెంబర్ 3. అసలు దీనిలో రూల్స్ ఏమేమి ఉంటాయి అనేసి మీరైతే ఒకసారి క్లియర్గా చదవండి. నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అదేవిధంగా ఈ డిస్క్రిప్షన్లో అయితే మన టెలిగ్రామ్ ఛానల్ని పెడతాను, దాన్ని ఫాలో అవ్వండి. అండ్ దాంట్లో మీరైతే చూసుకోవచ్చు రెగ్యులర్గా మన జేడిఎస్ గురించి దాని గురించి నేనైతే రెగ్యులర్గా దాంట్లో పెడతా ఉంటాను. అండ్ ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉందంటే ఇది వచ్చేసి మనకైతే రిజిస్ట్రేషన్ వచ్చేసి డిసెంబర్ 1 నుంచి 7 వరకు అయితే ఈ పోర్టల్ అనేది ఓపెన్ ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే మీరు ఈ యొక్క ట్రాన్స్ఫర్ని పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఫస్ట్ మీరేం చేయాలంటే మీ యొక్క సబ్ డివిజన్లో ఎంఓని కావచ్చు, లేకుంటే ఇంకా హైయర్ అఫీషియల్స్ ఎస్డిఐపి సార్ని కూడా ఒకసారి మీరు కనుక్కోండి. సార్ మా యొక్క డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా అనేసి. వాళ్ళతో పాటు మీరైతే ఒకసారి మీ డివిజన్ ఆఫీస్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఎలా అంటే మీరు మీ యొక్క ఎస్డిఐపితో మాట్లాడి లేకుంటే ఎంఓతో మాట్లాడి మీరైతే అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు కనుక్కోండి. మీరు ఆడికి వెళ్ళి మీ యొక్క ఫైల్ ఓపెన్ చేసి సార్ మా అన్ని క్లియర్ ఉన్నాయా లేవా అనేసి మీరైతే ఫస్ట్ ఇదైతే తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుంటే మాత్రం ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్సెస్ లో పర్సెంటేజ్. ఎందుకంటే ఎవరెవరైతే ఏంటంటే వేరే స్టేట్ నుంచి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే మనది ఈ డీజీ లాకర్లో 10th సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయడానికి లేదు. సో ఇదేంటంటే మాన్యువల్ ప్రాసెస్ అనమాట. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ డివిజన్ ఆఫీస్ నుంచి మన యొక్క స్టేట్ తెలంగాణ మన దగ్గర ఉన్న పెద్ద పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడికైతే కాంటాక్ట్ ఉంటుంది అనమాట. హైదరాబాద్లో ఉన్న డాక్ భవన్ ఉంటుంది కదా, ఆ డాక్ భవన్ నుంచి మనకైతే ఇక్కడికి కాంటాక్ట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళైతే ఏంటంటే వీళ్ళు మన డాక్యుమెంట్స్ వచ్చేసి అక్కడికి ఫార్వర్డ్ చేసి ఉంటారా లేదా అనేసి మీరైతే అది కనుక్కోండి. అండ్ చలాన్ అవన్నీ కట్టేశారా లేదనేసి కనుక్కుంటే మీకైతే ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే లో ఛాన్సెస్ అనమాట. అసలు ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే మీ యొక్క సర్టిఫికేట్ అనేది మీకు ఇలా మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారనేది మన స్టేట్ వాళ్ళకి తెలియాలి కదా. తెలియకుండా మనకైతే ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు. కాబట్టి మీరైతే ఒకసారి కనుక్కోండి గైస్. కనుక్కొని మీ యొక్క ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇప్పుడు ఇంకా మనకి ఎక్కువ టైం కూడా లేదు. కాబట్టి మీరైతే ఫాస్ట్గా ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే దీనిలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. చాలా యూస్ఫుల్ ఈ వీడియో. ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క సంగతులన్నీ తెలియాలన్నమాట. ఈ ప్రాసెస్ ఏంటి అనేసి వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఎలా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అనేసి వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి మీరు అన్నీ కనుక్కోండి. అదేవిధంగా మీ యొక్క ఏవైతే ఉన్నాయో మీ బిఓలు కానీ అవన్నీ క్లియర్ చేసుకోండి. అకౌంట్స్ కానీ అవన్నీ మీరు క్లియర్గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో వాళ్ళు 1కి 10 సార్లు చెక్ చేస్తారు. కాబట్టి మీ యొక్క అన్నీ క్లియర్గా ఉండాలి. మీరు ఎన్ని రోజుల నుంచి ఏమేమి వర్క్ చేశారో అవన్నీ క్లియర్గా ఉంటేనే వాళ్ళైతే ఏ కంప్లైంట్ లేకుండా మిమ్మల్ని అయితే పంపిస్తారు. అండ్ అదేవిధంగా ఏంటంటే ఈ యొక్క పోర్టల్ని మీరు దీంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేసి మీకైతే చిన్న డౌట్ ఉండొచ్చు. దీంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేసి నేనైతే ఒక లింక్ అయితే దీంట్లో పెడతాను అనమాట. మన డిస్క్రిప్షన్లో పెడతాను, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీకైతే పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క జీడిఎస్ ఐడి అండ్ పాస్వర్డ్ కొడితే మీ పేరు వస్తుంది. అండ్ ఇప్పుడైతే అది షో అవ్వదు అనమాట మీది ట్రాన్స్ఫర్ది. ఎందుకంటే 25th నుంచి అయితే షో అవుతుంది. 25th నుంచి 30 వరకే. దాని తర్వాత మనకైతే రిజిస్ట్రేషన్ వచ్చేసి 1 నుంచి 7 వరకు ఉంటుంది. ఆ గ్యాప్లో మీరైతే మీ యొక్క ఎంఓతో కాంటాక్ట్ అయ్యి మీది ఒక ఐడి చేయాలన్నమాట. ఆ ఐడితోనే మీరైతే అప్లై చేయడానికి ఉంటుంది.
కాబట్టిగా ఐడిని అయితే మీరైతే వాళ్ళతోని ఒకసారి ఐడిని క్రియేట్ చేయించుకోండి. ఐడి ట్రాన్స్ఫర్ ఐడి ఉంటుంది, దాన్ని క్రియేట్ చేయించుకుంటే సరిపోయింది. ఎందుకంటే ఐడి లేకుండా మనకైతే ట్రాన్స్ఫర్ అవ్వదు, అదే మెయిన్ అన్నమాట. కాబట్టిగా ఆ యొక్క ఐడిని మీరైతే చేయించుకోండి, మస్ట్ అండ్ షుడ్ అదనమాట. ఐడి లేకుండా అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు. అదేవిధంగా మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయ్యాయా లేదా, అండ్ మిగతా చలాను అవన్నీ క్లియర్ ఉన్నాయా లేదా అనేసి మీరైతే మీ యొక్క ఆఫీస్లో కనుక్కోండి. సబ్ డివిజన్ కావచ్చు, లేకుంటే డివిజన్ ఆఫీస్ కావచ్చు, అన్నీ క్లియర్గా పెట్టుకోండి. సో ఇదైతే ఇలా ఉంటే మీకైతే మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఒకసారి మీరు కనుక్కోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మన స్టేట్లో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఒకసారి వాళ్ళతో ద్వారా కనుక్కుంటే ఏంటంటే మనం అక్కడ పెట్టుకోవడానికి మనకైతే ఛాన్సెస్ ఉంటాయి, మనకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఎక్కువ అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే ఫస్ట్ అయితే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ బేసిక్స్ అనమాట. మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్ని కూడా కనుక్కోండి, అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని కనుక్కోండి. అదేవిధంగా మీ డివిజన్ ఆఫీస్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఈ డాక్యుమెంట్ గురించి అయితే అడగడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంతవరకు మన వీడియోని చూస్తున్నట్టయితే నా యొక్క టాపిక్ మీకు నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. సో నా యొక్క వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి గైస్. అండ్ మీ యొక్క జీడిఎస్ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.